ఏపీ రాజకీయాల్లో డైలాగ్ వార్ నడుస్తోంది. వైసీపీ నేతల విమర్శలకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఘాటుగా కౌంటర్ ఇచ్చారు. 11 సీట్లు వచ్చినా వైసీపీ నేతల తీరు మారలేదని విమర్శించారు. తాను కులాల గురించి మాట్లాడతానని వైసీపీ నేతలు ఆరోపించడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలో వైసీపీ నేతలు ఎలా మాట్లాడారో ప్రజలు మర్చిపోలేదన్నారు. సంక్షేమ పథకాలు మాత్రమే ఎన్నికల్లో విజయాన్ని తీసుకురావని, అందుకు వైసీపీ ప్రభుత్వమే ఉదాహరణ అన్నారు. బటన్లను నొక్కితే ఓట్లు వస్తాయని వైసీపీ భావించిందన్నారు. ప్రజలకు మెరుగైన ఆసుపత్రులు, నాణ్యమైన పాఠశాలలు, మంచి రహదారులు వంటి మౌలిక సదుపాయాలు కూడా అవసరమని పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. సో నేను అందుకు కులాల ఐక్యత మాట్లాడుతున్నప్పుడు చాలామంది వైసీపీ నాయకులు నేను కులాల గురించి మాట్లాడతానంటే ఈ కులాలు నేను ప్రారంభించాను అని చెప్పాను. నిజంగా నాకు ఒక కులం కోసమే ఉండే వ్యక్తిని అయితే బాలినేని గారు ఎందుకు వస్తారు జనసేనలోకి? నా తపన ఏంటి, నా ప్రయత్నం ఏంటంటే ఎప్పుడు కూడా నేను వైసీపీ పార్టీ కూడా నాకు వ్యక్తిగతంగా నాకు వాళ్ళు ఎవరితో శత్రుత్వం లేదు. వాళ్ళు ఎవరితో నాకు కోపాలు ఉండవు వాళ్ళ మీద. కాకపోతే ఏముంటుందో వాళ్ళ విధి విధానాల మీద నాకు విసుకుంటాం. నేను ఏదైనా పాలసీ గురించి మాట్లాడుతున్నప్పుడు వ్యక్తిగత జీవితాలని హననం చేయటం, పర్సనల్గా అటాక్లు చేయటం, దీనివల్ల ఏమైపోద్దంటే ఒకసారి నేను గట్టిగా ఉండమని చెప్తాను, మౌనంగా ఉన్నా ఒకసారి ఏమైతే వాళ్ళకి పేటరేగిపోతూ ఉంటారు. ఒకసారి మనం కూడా కొన్ని సందర్భాల్లో చాలా ధీటుగా సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. నేను నానాజీ గారు మాట్లాడితే కూర్చోబెట్టి మేము ఎంకరేజ్ చేసాం. కానీ మీరు ఎన్ని మాటలు మాట్లాడారు? ఆయన ప్రాంతంలోనే ఉండే ఒక వైసీపీ ఎమ్మెల్యే ఏం మాట్లాడారు? మేము మర్చిపోయాం అనుకుంటున్నావా? అంటే మీరు నోరు ఉన్నప్పుడు, మీ అధికారం ఉన్నప్పుడు మీరు ఇష్టానికి మాట్లాడేస్తారు. అప్పుడు మీకు అధికారం లేకపోయినా మీరు 11 సీట్లు వచ్చినా మీరు ఇంకా ఇష్టానికి మాట్లాడుతున్నారు. అది గొప్పతనం మీలో. ఐ హ్యావ్ టు అప్రిషియేట్ యువర్ కమిట్మెంట్. వాళ్ళని చూసి మనం చాలా నేర్చుకోవాలి కదా. వాళ్ళు ఎంత కమిటెడ్. 11 వచ్చినా మేము తగ్గమంటున్నారు. మీరు తగ్గకండి, మీరు ఒకటి వచ్చినా తగ్గకండి, అలాగే ఉన్నారు. మీరు కరిగిపోండి, అయినా కానీ తగ్గకండి. ఎవరో ముఖ్యమంత్రి చంద్రబాబు గారి మిస్సెస్ గురించి మాట్లాడేసి ఇష్టారాజ్యంగా మాట్లాడి అసలు మేమేం మాట్లాడదు. మీరు ఇప్పుడు సడన్గా కూర్చోబెట్టి మీరు మహాన్ భావుల్లో అయిపోయాం మేమందరం ఇష్టానికి తిట్టేసి ఒక 10-12 సంవత్సరాలు సడన్గా మీకు రియలైజేషన్ వచ్చింది ఈ రోజున. మీకు సరే ఈ రియలైజేషన్ మీకు ఎంత వస్తుందో నేను చూస్తాను, సంతోషం. మీరు రిలీజ్ అయ్యి మేము మమ్మల్ని ఏం అనకూడదు అనుకుంటే అసలు మా పార్టీ నిర్మాణానికి బోల్డ్ మా వాళ్ళంతా మిమ్మల్ని తిట్టడం మానేసి మా పార్టీలో మా శివను మా దేవర్ శివ గురించి మా మునీర్ హసన్ గురించి మేము ఎత్తుకుంటాం. వాళ్ళ నాయకులు తీసుకునే బాధ్యతలు మేము ముందుకెళ్తాం. మీరు తిట్టడం ప్రారంభిస్తే మేము మా వాళ్ళని ఎత్తుకోవడం మానేసి మీకు బదులు ఇవ్వడం టైం అయిపోతుంది నాకు. సో మీరు తిట్టకపోతే ఖచ్చితంగా మేము బలపడతాం, సంతోషం. లేదు మీరు తిడతానంటే కూడా మేము తిట్టి మేము బలపడతాం. ఏదైనా మేము బలపడటం గ్యారంటీ. సో నేను అందుకు కులాల ఐక్యత మాట్లాడుతున్నప్పుడు చాలామంది